హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సావిత్రి గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే. మనం జనరల్గా రైస్ ఐటమ్స్ వెజిటబుల్స్ కాంబినేషన్ చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలా కాకుండా ఏమన్నా పప్పులు కాంబినేషన్ ఐ మీన్ రాజ్మా కానీ ఇలాంటి వాటితో చేసుకుంటే ఎలా ఉంటుందని అడుగుతున్నారు, చేసి చూపించమని. ఓకే. సో రాజ్మా అంటే మామూలుగా మనం ఎక్కువగా రోటీ కాంబినేషన్లో కర్రీస్ టైప్లో చేస్తూ ఉంటాం కదా, పంజాబీ స్టైల్లో కానీ కొంచెం అలా. పలావ్ అంటే రాజ్మా ఒకటే కాకుండా దాంతో పాటుగా కొంచెం గ్రీన్ పీస్ కూడా మటర్ కూడా యూజ్ చేద్దామండి. సో చాలా బాగా వస్తుందండి ఈ రెండింటి కాంబినేషన్లో. రెండు టేస్ట్ అనేవి మనకు తగులుతూ ఉంటాయి ఆ రైస్ ఐటెంలో. గ్రీన్ పీస్ రాజ్మా సో రాజ్మా మటర్ పలావ్ చేద్దాం. ఓకే ఓకే మరి రాజ్మా మటర్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా మటర్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా అరకప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఏంటంటే రాజ్మా ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించేసి పెట్టేసుకోవాలి. అదొకటి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే మనకు మిగతా అంతా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ ఉడికించుకున్న అన్నంతో చూపిస్తున్నారు మీరు పలావ్. అవునండి. ఓకే, అది ఎసరు వేయడానికి కూడా మనకు అవ్వదు కదా, చాలా టైం తీసుకుంటుంది. అంటే రాజ్మా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో బియ్యం మనకి మెత్తగా అయిపోతుంది. సో నేతితో చేస్తున్నామండి. ఓకే. సో ముందుగా ఏంటంటే మసాలా దినుసులు, ఓకే, అలాగే బిర్యానీ ఆకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది మనం ఎప్పుడు పలావులు చేసుకున్న బిర్యానీ లాంటివి చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం రైస్కి కూడా ఫ్రెష్ స్మెల్ అనేది బాగా పడుతుంది, బాగా వస్తుంది. టేస్ట్ అనేది తినేటప్పుడు కూడా బాగుంటుంది. యా. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా గింజలు. సో ఇలాంటివన్నీ ముందు ఉడికించేసుకుంటే మనకి కొంచెం ఈవెన్గా కుక్ అయి ఉంటాయి. ఎసర్లో అసలు వేసుకోవడానికి రాజ్మా చాలా చాయిస్ తక్కువ కదా, ఏదో జస్ట్ కొన్ని యాడ్ చేసుకునేలా అయితే ఏమన్నా వేసుకోవచ్చామంటే కాంబినేషన్లో, లేదంటే హాఫ్ బాయిల్ చేసుకుని అలా వేసుకోవచ్చు, డైరెక్ట్ మగ్గించుకోవచ్చు. ఓకే, సో కొంచెం వేగాలండి. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాం అయితే రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మనం అగరబత్తి ప్యాకెట్స్ వాడేసిన తర్వాత ఖాళీ ప్యాకెట్స్ని పారేస్తూ ఉంటాము. వాటిని అలా పారేయకుండా ఫ్రిడ్జ్ పైన కానీ కబోర్డ్స్లో కానీ పెట్టుకున్నట్లయితే గదంతా మంచి సువాసన వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో ఉడికించుకున్న పచ్చి బఠానీలు, అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే, తర్వాత డిష్కి సరిపడా ఉప్పు. సో మొత్తం అన్నానికి వీటికి. సో రాజ్మా ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి, రాజ్మా ఉడికించేటప్పుడు, ఎందుకంటే పైనుంచి దానికి అంతగా ఉప్పు పట్టదు. ఓకే, కాబట్టి ఉడికించేటప్పుడే కొద్దిగా వేసుకోవాలి. ఓకే. సో కొంచెం స్కిన్ మందంగా ఉంటుంది కాబట్టి లోపల వరకు వెళ్ళదు. ఓకే, సో కాబట్టి ఉడికించేప్పుడే వేసుకుంటే బెటర్. సో ఈ గ్రీన్ పీస్ పర్లేదు. సో కర్రీస్ చేసుకునేటప్పుడు కూడా అలా చేసుకుంటేనే బాగుంటుందేమో కదా మనకి. అవునండి, కొంచెం అన్నం వేసుకుంటే సో అప్పుడు కొంచెం లోపల వరకు అది పడుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్,
సో కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే పులావ్ కాబట్టి కొంచెం పుదీనా. పుదీనా. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో మనకి కొన్ని రకాల పలావ్ మసాలా దొరుకుతూ ఉంటుంది కదా రాజు గారు, పులావ్ మసాలా. సో అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, అంటే గరం మసాలా దీని బదులు? యాడ్ చేసుకోవచ్చండి. ఓకే. సో చాయిస్, కొద్దిమందికి ఇంట్లో తయారు చేసుకునేది అయితే బాగుంటుంది ఫ్రెష్గా. సో ఎవరి చాయిస్ వాళ్ళది. ఎందుకంటే కొన్ని రకాల ఇప్పుడు చోలే మసాలా ఒక సపరేట్గా మనకి అన్ని డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి, బిర్యానీ మసాలా అలా మనకు అన్ని మార్కెట్లో ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి. అవును. సో అంటే టైం ఎక్కువ లేదనుకుంటే అలా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. కొంచెం లైట్ దూరగా వేయించేసుకొని మసాలా దినుసుల్ని ఆ తర్వాత మనం పౌడర్లా చేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఓకే 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 ఓకే. సో వచ్చేసిందండి. సో పప్పులు అలా కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటే తినేటప్పుడు కూడా మనకి అంటే ప్రతి ముద్దలో తగులుతూ ఉంటే బాగుంటుందండి. ఎస్. సో ఫైనల్ మనకి కొద్దిగా పుదీనా. ఓకే ఓకే. రాజ్మా మటర్ పలావ్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి రాజ్మా మటర్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా మటర్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన రాజ్మా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, పసుపు, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మటర్ పలావ్ రెడీ.